నమస్తే, వెల్కమ్ టు కాల్వరి క్రియేషన్స్. సో హర్ని గారు, మామూలుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ట్రాష్, దాన్ని నమ్మొద్దు, ప్రజలనంతా పక్కదోవ పట్టిస్తున్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తూ అని కొన్ని చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. సో మరి దాని గురించి మాట్లాడితే, ఇప్పుడు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు నమ్ముతున్నారు, మీ లైఫ్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మాకు చెప్పారు, అవన్నీ మిరాకిల్స్ జరిగినాయి కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మరి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంతవరకు నిజం, తర్వాత బయట వాళ్ళు చెప్తున్నట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ట్రాషా, లేకపోతే ఇది కరెక్ట్గా మనం యూజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా, లేదా భగవంతుడికి లా ఆఫ్ అట్రాక్షన్కి అసలు సంబంధం ఉందా లేదా? ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ శ్రీలక్ష్మి గారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు 100లో 90 మందికి ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా మంది క్లయింట్స్ వస్తారు కదా రోజు, ఆ వచ్చినప్పుడు ఎంతసేపు వీళ్ళకి యూనివర్స్ అంటే ఏంటో అర్థం కాదు, భగవంతుడు అంటే ఏంటో అర్థం కాదు, ఇది వేరు అనుకుంటారు, అది వేరు అనుకుంటారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు గురు పరంపరలో వచ్చేసరికి భగవంతుడే యూనివర్స్. అంటే ఈ విశ్వశక్తులు ఏంటంటే ఇదంతా ఒక భాగం. చాలా మంది ఇంతకుముందు మనం కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము, భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, తను అనేక అవ్వాలి అని సంకల్పించుకున్నప్పుడు చేసినప్పుడు ఈ చరాచర సృష్టిని సృష్టించాడు. ఆయనే కృష్ణుడిగా, అంటే 10 అవతారాలు 10 అవతారాలు వచ్చి ఏ కాలానికి అనుగుణంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, అధర్మం ప్రబలుతుందో దాన్ని అంతటినీ కూడా సంహరించి మళ్ళీ అవతార కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తులు అయిపోయాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామికి వచ్చేసరికి ఈయన ఎక్కడ అంతర్ధానం మనతోనే ఎప్పుడూ కూడా నిరంతరంగా ఉంటారు, ఈ భగవంతుడు ఎప్పుడు మనతోనే కలిసి ఉంటాడు అనే దానికి మనకు వచ్చాము. ఇందుట్లో ఏంటి, ఎక్కడున్నా కూడా సూర్యుడు చంద్రుడు లాగా వన్నెస్కి రావాలి. భగవంతుడు వేరు కాదు, యూనివర్స్ అనేది వేరు కాదు. అందరూ అంటారు చాలామంది, ఏంటి యూనివర్స్కి మనం చూడకూడదు, రూపం లేదు, దాన్ని ఒక బ్లాండ్గా చూసుకోవాలి, ఇలా చూసుకోండి. అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది ఆ హైయర్ వైబ్రేషన్ నుండి ఆ స్ట్రెంగ్త్ వచ్చి ఆ వాల్యూకి వెళ్ళినప్పుడు కొంతమంది మాత్రమే ఆ యొక్క పవర్ని, మనలో ఉన్న చైతన్యాన్ని, ఆ చైతన్యాన్ని పట్టుకోగలుగుతారు. ఇందుట్లో ఏంటంటే చాలా మంది చెప్పే, కొంతమంది ఇలా చెప్తున్నారంటే, ఇది ఎవరిని విమర్శించేది కాదు, భగవంతుడు వేరు, పూజలు చేయొద్దు, పునస్కారాలు చేయొద్దు, మనం ఇదే వెళ్ళిపోవాలి చేయాలి అనటం వల్ల ఏమవుతుందంటే, మనము ఆ పవర్ని వదిలేసి మనం ఏదో తెలియని అజ్ఞానంలో వెళ్ళిపోతున్నాము. పూజలకి వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే భగవంతుడిని వదిలేసి నమ్మకాన్ని మనం యాక్సెప్ట్ చేయదు బ్రెయిన్. మనకి బ్రెయిన్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన కృష్ణుడిని పూజిస్తున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి బాబాని పూజిస్తున్నాము, చిన్నప్పటి నుంచి ఒక భగవంతుడికి ఒక పూజ చేయడం అలవాటు అయిపోయింది. ఈ పూజను స్టాప్ చేసి ఇలా చెయ్యు అంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు చూడండి, మనకి ఒక గుడిని నిర్మించిన ఎక్కడ చేసినా కూడా దానిలో అంతులేని యంత్రాలు వీటన్నిటిని పవర్ని పెట్టి అక్కడంతా కూడా ఒక పవర్ని, చైతన్యాన్ని స్థాపిస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఒక శాంతి వస్తుంది. మనలో కూడా మన ఒక చైతన్యం ఉంది, భగవంతుడికి మిళితమై ఉంటాము. అక్కడ కూడా యూనివర్స్లో ఉన్న పవర్ని, ఈ శక్తిని, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల ద్వారా ఏదైతే ఈ విశ్వశక్తి మొత్తం అంతా కేంద్రీకృతమైందో ఆ భగవంతుడి శక్తిని మనతో పాటు కలుపుకోవాలి. ఆ కలుపుకున్నప్పుడు హైయర్ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ భగవంతుడు వేరు కాదు, విశ్వశక్తి వేరు కాదు. అందరూ అంటమేంటంటే విశ్వంలోనే ఇదంతా ఇమిడి ఉందని కొంతమంది అంటారు, భగవంతుడిలోనే మొత్తం ఇమిడి ఉంది అని కొంతమంది అంటారు. ఇది వాస్తవం. ఎవరికి ఎలా నమ్మకాలు ఉన్నాయో వాళ్ళందరికీ. ఇప్పుడు మనకి కొంతమంది అన్యమత తీసుకుంటే, ఇప్పుడు అల్లా కానీ వీళ్ళెవరు రూపాలు చూడరు, వాళ్ళు జనరల్గా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. జీసస్లో కూడా చాలా మంది ఏంటి సిలువ రూపంలో ఉండే మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఆ ప్రేయర్కి ఇంపార్టెంట్, ఆ ప్రార్థన, ఆర్తితోటి ఏదైతే ప్రార్థిస్తామో అది భగవంతుని కూడా మన హిందూ మతంలో ఎక్కడ తీసుకున్నా, ఏ మతంలో తీసుకున్నా ఆ ఆర్తి, ఆ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకోండి, ఆస్ట్రాలజీ తీసుకోండి, ఫార్మిస్ట్రీ తీసుకోండి, న్యూమరాలజీ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ఏంటి మన లైఫ్లో ఏముంది అనేది మనకు చూపించేస్తారు. బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి మనకి ఏం కావాలో అది పొందినట్టుగా, అంటే ఆల్రెడీ రేపు జరగబోయేది, అంటే మనకి ఏం కావాలో అది మనం ఏదైతే పలుకుతున్నామో అది మనం ఆల్రెడీ ఉన్నట్టుగా చూడమంటున్నాం. అది మనకి రావడం కోసం చెప్తున్నాము. ఇందులో కూడా ఏంటి, ఆస్ట్రాలజీని మనం ఏం మార్చుకోలేము. కొన్ని దాంట్లో ఏదైతే ఉందో కొన్ని దాన్ని మనం చేసుకొని రెమెడీస్ ద్వారా మనకున్న కర్మను తగ్గించుకోవడానికి చేయటానికి మనం కొన్ని పూజలు చేసుకుంటాము. మనకి న్యూమరాలజీలోకి వచ్చేసరికి కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని నెంబర్స్ ద్వారా మనలో హైయర్ వైబ్రేషన్ పెంచుకొని మన పేరు కరెక్షన్ వల్ల కానీ దీని ద్వారా మనకున్న దాన్ని కొంచెం వెళ్ళే కంకర్ రాళ్ళలో వెళ్ళే రూట్ని మనం పాజిటివ్ వేలో మంచి తార్ రోడ్ల మీద వెళ్ళంటే మనకు కష్టం తెలియకుండా మన రూట్ని మనం ఎలివేట్ చేసుకుంటాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి కూడా ఇవే ప్రిన్సిపల్స్, వీటన్నిటికీ కంతా ఒకటే ఉంటుంది. ఎందులోకి వెళ్ళినా ఏం కావాలి, మనం ఎందుకోసం వెళ్తాము, ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్పండి. మనలో ఎలా ఉంది లైఫ్, మేము ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి ఏం చేయాలంటే వెళ్ళాలి. ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ వచ్చింది కదా, రాధేశ్యామ్ మూవీ వచ్చినప్పుడు దాంట్లో ప్రభాస్ ఏమవుతుంది,
చాలా మందికి మూవీ కొంతమంది అర్థమైంది అన్నారు, అర్థం కాలేదన్నారు. అది మూవీ పక్కన పెడితే దాంట్లో చూడండి, ఆయన ఎంతసేపు ఒక ఫార్మిస్ట్రీ ఒక ఇది ఉందో అన్నాడు. ఆయన దాన్నే పూర్తిగా నమ్మాడు. తనకి ఏముంది జరగబోయేది అంతా తెలుసు, తన లైఫ్ని తన్ని అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. 100% మన లైఫ్లో ఏది ఉందో, మనకి తలరాత ఏముందో అదే జరుగుతుంది అనే దాంట్లో వెళ్ళిపోయాడు. అవతల వ్యక్తి ప్రేరణ ఏదైతే ఆపోజిట్ లేడీ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి తను ఆయన ఏమంటారు 1% పీపుల్కి వెళ్ళాలి అంటారు. అంటే ఏ శాస్త్రమైనా 99% వర్తిస్తుంది, 100% కాదు. సైన్స్ అనేది ఉంటుంది, ఆ సైన్స్ మనకు 1%లో ఏదైతే ఉందో అది అనుకుంటామో దాన్ని ఏదైనా సరే మనం సాధించవచ్చు అంటారు. ఇక్కడ తను ప్రేరణ, ఆ ప్రేరణ కలిగించి ఆ సంకల్పం, వీళ్ళిద్దరూ కలిసి జీవించలేనప్పుడు ఎవరో ఒకళ్ళే ఉంటారు. ఇటు ఈ పామిస్ట్రీ అనేది జాతకాలు అనేది ఏదైతే ఉందో లైఫ్లో యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నదాన్ని మనం పొందుతాము. ఆయన ఏమనుకుంటే పలానా డేట్కి చనిపోతాము, మనం ఇంకెప్పటికీ మనకి లైఫ్ లేదు, నాకు ఫ్యామిలీ లైఫ్ వద్దు అనుకుంటాం. కానీ తనేమంటది, తన సంకల్ప బలంతో తను ఏదనుకుంటో తను పొందాలి, చెయ్యాలి, మేము కలిసి జీవించాలని తన సంకల్ప బలం ఎక్కువ. ఏది ఎక్కువ ఉంది? సంకల్ప బలమే ఎక్కువ ఉంది. ఆ సంకల్ప బలం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించాలి. ఆ 1% లేవు. ఇప్పుడు మన ప్రపంచంలో కూడా ఎవరైతే ఉన్నారో ఈ 99% పీపుల్ 1% పీపుల్ కింద మనం వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ 1% కోవలోకి మనం వెళ్ళాలి. 99% ఎలా ఉన్న జీవితాన్ని అలాగే ఉంచేసుకొని 1% అయితే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనం ఎలా అయినా సరే సాధించాలి. కొత్త చాలా మంది చూడండి, మన ప్రపంచంలో విజయాలు సాధించిన వాళ్ళందరూ ఎలా సాధించారు? వాళ్ళ సంకల్ప బలంతోటే కదా. ఇప్పుడు థామస్ ఎడిసన్ లైట్ కానివ్వండి, అందులో ఒక ఆర్పనేషన్ మన విలువిద్య చేసేవాళ్ళు, ఒక హ్యాండ్ లేకపోయినా సరే తన కాళ్ళతోటి హ్యాండ్ చేయగలడు. అంటే ఒక ఆపర్చునిటీస్ని ఎత్తుక్కుంటే ఎలా చేసుకుంది. అలాగే మన భగవంతుడు అనేవాళ్ళు ఒకటే, యూనివర్సల్ కాన్సెప్ట్ ఒకటే, అన్ని రకాలు ఒకటే. మీకు భగవంతుడు అనే నమ్మకం ఉంటే భగవంతుడే నాకు ప్రసాదిస్తున్నాడు అని చూసుకోండి. ఇదంతా వేరు కాదు. ఆ సనాతన ధర్మాన్ని ఇది. మీకు ఒక డిసిప్లైన్ లైఫ్ కావాలి. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైనప్పుడు స్నానం చేస్తాం, ఇష్టమైనప్పుడు పూజలు చేస్తాం, ఇష్టమైనప్పుడు చేస్తాం. బట్ మనకి చాలామంది కూడా మతం మారిపోవడానికి వెళ్ళిపోవడానికి కూడా కారణం ఏంటంటే మనకి ఈ పూజ చేయాలి, ఆర్భాటంగా వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఎవరు చెప్పినా సరే, మన ఋషులు చెప్పినా, మునులు చెప్పినా, ఎవరు చెప్పినా ఆర్తితో ప్రార్థించమన్నారు. ఆర్తిగా వెళ్ళి అక్కడ కూర్చుని మన కష్టాల్ని, బాధల్ని, సుఖాల్ని ఏవైతే ఉన్నాయో భగవంతుడి ముందు శిలారూపంలో ఉన్నదని కాకుండా నా ముందు ఒక స్నేహితుడి రూపంలో ఉన్నాడు, ఒక మనకి తల్లిదండ్రి రూపంలో ఉన్నాడు, ఆ భగవంతుడు అలా పటన రూపంలో నా ముందు ఉన్నాడు అని ఆ భగవంతుని నిజంగా మన ముందు ఎలా అయితే ఉంటాడో ఆ ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మన కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఆయన ప్రసాదించినవన్నిటికీ కూడా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ మనకి ఏదైతే కావాలో అది సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని పొందమని చెప్పారు. ఏదైనా సరే ఎవరైనా చూడండి, చాలా మంది మనం ఎక్కడికి వెళ్తే అంటారు మనకు అది కావాలి, ఇది కావాలంటారు. మహాత్ములు ఏం చెప్తారు, ఇది సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదించమని అడగమంటారు. ఆ శక్తి సామర్థ్యాన్ని మనకి ఇస్తే ఆటోమేటిక్గా దానికి ఏం కావాలో దాన్ని పొందగలుగుతాం. మనం ఏం చేస్తున్నాము, ఆర్భాటాలకు అయిపోయినాయి. అంటే పూజలకి అంటే ఇక్కడ పూజల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఆ ఆర్తి, ఆ ప్రేరణ అనేది తగ్గిపోయి, ఆ ప్రేమ అనేది తగ్గిపోయి ఏదో వెళ్ళి మొక్కుబడిగా దీపారాయణ చేయడం, కొబ్బరికాయలు కొట్టడము, లేదంటే ఇంకోటి ఏదో చేస్తూ అక్కడ చేసి వచ్చేస్తున్నాం. కానీ మన మనసుని ఇవ్వట్లేదు. మన మనసుని ఇవ్వకపోవడం వల్ల మనం ఇంకోటి ఇక్కడ వన్నెస్కి రావట్లా. సూర్యుడు చంద్రుడు ఎట్లయితే ఉన్నాడో ఆ వన్నెస్కి రాకుండా ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి, ఇక్కడికి వెళ్ళి కృష్ణుడికి, ఇక్కడికి వెళ్ళి ఇంకో దేవుడికి మొక్కుతూ ఇక్కడ ఒక కోరిక చెప్తాం, ఇక్కడ ఒక కోరిక చెప్తాం, ఇక్కడ ఒక కోరిక చెప్తాం, ఇక్కడ ఒక కోరిక చెప్తాం. ఇక్కడ కోరికల క్లారిటీ ఏది? సో అందువల్ల మనకి ఈ కోరికలన్నీ కూడా నెరవే. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రాష్, ఇందులో భగవంతుడు ఏముండదు, ఇది వేరు అది వేరు అనుకుంటారు. నా అనుభవంలో నేను చూసుకున్నది, నాకు ఇచ్చిన భగవంతుడి దాంట్లో అందరూ ఒకటి. ఇప్పుడు నేను ఈరోజు ఇన్ని మిరాకిల్స్ ఇన్ని నా లైఫ్లో నేను సాధిస్తున్నా, ఇలా అనుకోగానే ఏదైనా సరే నాకు అచీవ్ చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పటి వరకు ఏంటి అంటే ప్రతి ఒక్క జోన్లో మనకి మర్మం అనేది చిలుపుతాడు భగవంతుడు. ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు చూడండి, నా లైఫ్లో చిన్నప్పుడు నేను చెప్పాను మీకు, ఒకప్పుడు రామాయణ భాగవతాలు ఇంటూ పెరిగాను నేను. కృష్ణుడి దగ్గర టెంపుల్లో ఆడుకుంటూ ఉన్నాను. వచ్చిన తర్వాత ఈ బాబా రూట్లో ఏదైతే దత్తాత్రేయ స్వామి విశ్వ రూపంలోకి వచ్చిన తర్వాత ఈ గురు పరంపర తత్వాన్ని అలవాటు చేశాడు. ఇందులో భగవంతుడంతా ఒక్కడే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే భగవంతుని అన్ని రూపాల్లో చూడడం రావాలి అని నేర్పించాడు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి మన బిజీ లైఫ్ అయిపోయిన తర్వాత మనకి వెళ్ళి భగవంతుడిని పట్టుకోవట్లేదు. మనకి ఇష్టమైనప్పుడు పూజ చేస్తాము, మనకి ఇష్టమైనప్పుడు దీపారాయణ చేస్తాం, ఇష్టమైతే చేస్తాం, లేక ఒక డిసిప్లిన్ లైఫ్ అంటూ ఉండదు. ఆ బిజీ లైఫ్లో మనకు కుదరట్లేదన్నప్పుడు ఆయన ఇంకొక రకంగా దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, యూనివర్స్కి ఎలా పట్టుకెళ్ళాలని ఏదైతే ఈ మోటివేషనల్ బుక్స్, మనకి ఏదైతే మన పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఉన్నాయో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ మనకు అలవాటు చేశాడు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్లోనూ అదే ఉంది, మన పురాణాల్లోనూ అదే ఉంది, మన ఏ భగవంతుడి బుక్ తీసినా కూడా అదే ఉంది.
ఆ బుక్ తీసినప్పుడు చదివినప్పుడు ఏం చెప్తున్నాడు, మనం ఎంత కావాలనుకుంటున్నామో పక్కవాడికి కూడా అదే ఇవ్వాలి, మనం ఏదైతే మన సంతోషాన్ని పొందుతున్నామో పక్కవాడు కూడా అదే సంతోషాన్ని ఇవ్వాలి. ఇవే చెప్తున్న ఏ సారాంశం, మన లోపల ఒక సంకల్ప శక్తి ఉంది, మనలో ఇదన్నీ ఆవడానికి ఒక నెగిటివ్ ఉంది. అంటే భూతాలు పిశాచాలు అనుకుంటాం కదా, మన భూతాలు పిశాచాలు ఎక్కడ మన లోపల ఉన్న శక్తే, ఆ సరికాని నెగిటివ్ సకారాత్మక నకారాత్మక ఏదైతే ఉన్నాయో ఆ శక్తులే మనకి ఈ నెగిటివ్ ఉన్న థాట్స్ని ఏదైతే ఉన్నాయో దానిని మనం పాజిటివ్ వేలోకి సకారాత్మకంగా మార్చుకోవాలి. మనలో ఎనర్జీ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవాలి. ఎక్కడైతే మనం పట్టుదల ఈ మొహమాటలు మన నార్మల్ లైఫ్లో చూడండి, నేను నార్మల్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నార్మల్ మైండ్ సెట్టే ఉంటుంది, హై నాలెడ్జ్ ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఏదైతే వాడుక భాషలో మీకు చెప్పింది ఈజీగా చేస్తారు, అదే హై స్టాండర్డ్లో చెప్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చుట్టూ కానీ మనకి బంధువుల్లో కానీ మనకి ఎవరైనా ఆపేక్షిస్తున్నప్పుడు చేసినప్పుడు దూరం పెడుతున్నప్పుడు తట్టుకోలేము. వీటన్నిటి నుంచి ఇన్బ్యాలెన్స్ అయిపోతాం. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఎవరు కావాలి, భగవంతుడు. మనమేమో పక్కనోడి మీద ఆధారపడుతున్నాం. వాడు ఏది చెప్తే వాడు మనకున్న లో వైబ్రేషన్ బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన మీద ప్రభావం చూపిస్తారు. ఇవన్నీ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, మనమే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్లారిటీ లేదు కాబట్టి పక్క వ్యక్తి మీద ఆధారపడు. అదే భగవంతుడి మీద ఆధారపడితే మనకు కావాల్సిన ఒక శక్తి అంతా ఎవరికి ఇస్తాడు, భగవంతుడే ఇస్తాడు. ఆ భగవంతుడే యూనివర్సే భగవంతుడే. ఇందులో ఎక్కడా కూడా వేరే లేదు. ఎందుకంటే పురాతన కాలం నుంచి బుద్ధుడి కాలం నుంచి మనకి ఎంతో కాలం శ్రీకృష్ణుడి కాలం నుంచి వచ్చిన సత్యం అంతా కూడా, ఈ ధర్మం అంతా కూడా యద్భావం తద్భావం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే 2016 ఈ సీక్రెట్ అనే బుక్ ఒకటి వచ్చింది. ఎవరేమో రోండా బర్న్ అనే ఆవిడ సీక్రెట్ డాక్యుమెంటరీ ఇదంతా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆధునిక భాషలో పునర్నిర్మాణం కింద తీసుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ మన నార్మల్ లైఫ్లో బాగా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఇదంతా ఒకటి ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటున్నారు. ఇది అయినప్పుడు ఏంటి, మనం చూడండి, ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం, బండి మీద వెళ్ళే కాలినడక నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనకి రాను అప్డేట్ అయిపోయింది కదా. ఈ అప్డేట్ అయిపోయినప్పుడు ఈ పవర్ అంతా ఎక్కడుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, సీక్రెట్ ఏంటి, మనం ఇవన్నీ సాధించాలంటే ఎక్కడుంది అనే దాంట్లో నుంచి ఆవిడ ఇదంతా కూడా సీక్రెట్ బుక్ ద్వారా డాక్యుమెంటరీస్, మనకి గూగుల్లో కొడితే కూడా సీక్రెట్ మూవీ అని ఉంటుంది. ఆ మూవీ ద్వారా మనం ఎలా విజన్ చేయాలి, ఎలా మనం విజన్ బోర్డు పెట్టుకోవాలి, ఎలా పాజిటివ్గా చేయాలి అనేది ఇది మళ్ళీ ఆవిడ రీఫ్రెష్ చేశారు. ఆ రీఫ్రెష్ చేసినప్పుడు సరికాని నమ్మకాలన్నిటి నుంచి కూడా ఇప్పుడు యుగం మారిపోయింది. పాత యుగంలో చేయమని ఎంతమంది పూజలు చేస్తున్నాం మనం, ఎప్పుడో పాతకాలంలో ఉన్న వాళ్ళందరూ చేయమని చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 21st సెంచరీలో ఎంతమంది 10 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చుంటున్నాం, ఎవరం కూర్చోట్లేదు. ఇప్పుడు ఇలా అయినా కూర్చుంటాం కదా. ఇప్పుడు మనకు అఫర్మేషన్ రూపంలో మన సబ్ కాన్షియస్ మైండ్నే భగవంతుడు అంటున్నాం, మన అంతరాత్మే భగవంతుడు అంటున్నాం, మన లోపల ఇదే ఉండదు. కానీ ఇక్కడ ఎక్కడ శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏంటి, ఏదైనా సరే మనం అనుకుంటే ఇమీడియట్గా సాధిస్తాము, నిరూపణ అవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇవన్నీ నిజమవుతాయని శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ మనకి చెప్పిన ఎంతోమంది శాస్త్రవేత్తలు ఏదైనా సరే మన సానుకూల దృక్పథము, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మనం ఏదైతే అనుకుంటామో చేస్తామో అవన్నీ కూడా మనకి రియాలిటీలోకి వస్తాయి. మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే పలుకుతామో, ఏదైతే చేస్తామో ఈ రోజు మన సరికాని విషయాలన్నింటినీ కూడా రేపొద్దున ఏదంటే అది పొందడానికి మనకి ఇవన్నీ సపోర్ట్ అవుతాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మనకి అబద్ధానైనా సరే మనకు కావాల్సిన దాన్ని రియాలిటీలోకి నిర్మించాలి. ఈ మనకి ఏదైతే ఈ చేతన మనసులో మనకి చాలా బ్రెయిన్స్ ఉంటాయి. అందులో మనకి కాన్షియస్ బ్రెయిన్ అని, సూపర్ కాన్షియస్ అని, సబ్ కాన్షియస్ మైండ్ అని, మన బ్రెయిన్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఈ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉంది, నేను చేయలేను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను, యాజిటీగా తీసుకొచ్చేసి దాన్ని మనకి డోర్ ఓపెన్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్కి అవన్నీ తెలియవు. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ వాడుక భాష, ఆ పదాలని నా దగ్గర ఏమీ లేకపోయినా సరే రిచ్ పర్సన్ అయితే ఎలా అయితే ఉంటానో ఆ రిచ్ పర్సన్గా మనం ప్రవర్తించి చూపించాలి. ఆ ప్రవర్తించి చూపించినప్పుడు మనకు తెలియకుండానే చాలా అవకాశాలు వస్తాయి. సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హరిణి గారు 1-on-1 సెషన్స్ కూడా ఇస్తారు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటారు. లేదు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మరి మీకు కూడా లైఫ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, సైకాలజీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా, హరిణి గారితో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.